Icon series. విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. మనం 4వ పాఠంగా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ అయినటువంటి సరోజినీ దేవి గురించి చెప్పుకున్నాం. 5వ పాఠంగా ఒక కథని మనం చెప్పుకుందాం. ఆ కథ పేరు గొప్ప ధర్మాత్ముడు. ఎవరు నిజమైన ధర్మాత్ముడు? ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు. పాఠంలోకి మనం వెళ్ళడానికి ముందు ఒక చిన్న కథని మీకు చెప్తాను. శివాపురం అనే ఊర్లో, పేరుకు తగ్గట్టుగానే ఆ ఊరిలో పెద్ద శివాలయం ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ శివుడికి ఎప్పుడు పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి నాడు పెద్ద ఉత్సవం జరుగుతారు. జాతరంట, తిరణాలంట, అట్లాంటివి జరుగుతారు. ఆ ఊరిలో ఆ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే, ఆ శివాలయం గోపురానికి పెద్ద గంట ఉంది. ఆ గంట దానంతటదే శివరాత్రి నాడు మోగుతుంది. అంటే భక్తులు చేసే పూజలు సంతోషించి భగవంతుడు మనల్ని అనుగ్రహించాడని వాళ్ళు భావించేవాళ్ళు. సరే, ప్రతి సంవత్సరం అలా జరుగుతుంది. శివరాత్రి వచ్చిందంటే మరి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు, ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దృశ్యం చూడటానికి, ఏది గంటలు గనగన మోగటం చూడటానికి మరి దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. సరే, ప్రతి సంవత్సరం లాగానే మరి అట్లా మోగుతూ ఉండేవి ప్రతి సంవత్సరం. కానీ 2 సంవత్సరాల నుంచి మాత్రం గంటలు మోగట్లేదు. ఎందుకంటే ఆ దేవాలయాలని మరి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని డబ్బున్న వాళ్ళే, జమీందారులే, లక్షాధికారులే. కానీ కొన్ని తప్పుడు పనులు చేయటం వల్ల దేవుడికి వాళ్ళ మీద ఆగ్రహం కలిగింది అనుకున్నారు. సరే, శివరాత్రి వచ్చింది. ఆ సంవత్సరం ఉన్నా ఇది మరి 2 సంవత్సరాల నుంచి గంటలు గణగణ మోగట్లేదు. ఈ సంవత్సరం ఉన్నా మోగుతాయేమో అనుకొని ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి జమీందారులు పెద్ద పెద్ద వాళ్ళు శక్తి కొలది ఘనంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. లైటింగ్ పెట్టించారు. ఆ విగ్రహాల నిండా బంగారు ఆభరణాలు చేయించారు, ఆభరణాలు పెట్టారు, రంగురంగులతో దేవాలయాన్ని అలంకరించారు. ఒక ఉత్సవంలాగా జరపాలని ఆ దేవాలయం పరిసర ప్రాంతాలన్నీ అందంగా ముస్తాబు చేశారు. శివరాత్రి నాడు ఇక అందరూ చేరుకుంటున్నారు. ఈ సంవత్సరమైన గంటలు మోగుతాయేమో అని డబ్బున్న వాళ్ళు రకరకాల చందాల డబ్బులు చదివిస్తున్నారు. వస్తువులు తీసుకెళ్తున్నారు ఆ శివుడికి సమర్పించడం కోసం. సరే,
ఆ దేవాలయాన్ని ముందు ఒక ముసలామె, ఒక 60 సంవత్సరాల ముసలి ఆమె ఆ భక్తులు పెట్టేటువంటి వాటిని తింటూ బతుకుతూ ఉంటారు. రోజుట్లాగానే ఆమె అక్కడ దేవాలయం బయట కూర్చొని ఉంది. ఆ ఉత్సవం నడిపిస్తున్నటువంటి జమీందారులు ఆమె మీద ఇసుక్కున్నారు, కోపడ్డారు. ఏమిటే పండగ రోజు కూడా నువ్వు ఇక్కడ, నీ ముసలి ముఖం నువ్వు పండగ రోజు కూడా ఏమిటి ఇక్కడ, దూరం తిరిగి నెట్టేశారు. పాపం ఆమె ఆకలితో అలమటించిపోతుంది. పూజలు జరుగుతూ ఉన్నాయి, మేళతాళాలు మోగుతూ ఉన్నాయి, మరి అలంకారాలు జరుగుతూ ఉన్నాయి, గంటలు మోగట్లేదు. పాపం ఈ ముసలామెను ఎవరు పట్టించుకోవట్లా, ఆకలితో అలమటిస్తుంది. ఆ సమయంలో ఇద్దరు చిన్నారులు, ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇద్దరు చిన్నారులు అక్కడికి వస్తారు. ఈ ఉత్సవం చూద్దామని వాళ్ళు శివుడి మీద భక్తితో వస్తారు. రమ్య, గాయత్రి ఇద్దరు వచ్చారు. ఆ రమ్య, గాయత్రి వచ్చారు. వస్తే వాళ్ళకి దారిలోని మొట్టమొదటిగా ఆ కింద పడిపోయి నీరసంగా ఆకలితో నకనకలాడుతున్నటువంటి ఆ ముసలామె కనిపించింది. ఏమిటంటే ఆమెను నెట్టేశారని చెప్పి, పెద్దవాళ్ళు నెట్టేశారని, అయ్యో ఆకలితో ఈమె బాధపడుతుందని చెప్పి వెంటనే వాళ్ళు కొన్ని అరటి కాయలు తీసుకొచ్చి ఆమెకు అరటికాయని ఇస్తారు. ఆమె శుభ్రంగా తింటుంది. ఈలోపు మరి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి అక్కడ అన్నం తీసుకొచ్చి ఆమె తృప్తిగా అన్నం పెడతారు. వాళ్ళు ఉదయం నుంచి చేస్తున్నటువంటి పూజలకు మరి శివుడు కరుణించల, గంటలు మోగల. ఎప్పుడైతే ఈమెకు అన్నం పెట్టి అరటికాయలు తినిపించారో అప్పుడు వెంటనే గంటలు గణగణాని మోగాయి. గంటలు గణగణ, అలాగా మ్రోగిన గంటలు గణగణమని మోగాయి. అంటే భగవంతుడు ఎవరైతే సహాయం చేస్తారో వారి యందే ఉంటారు. ఇక్కడ దేవుడు పిల్లల యందు ఉన్నాడు. చిన్నారులు ఆకలితో అలమటిస్తున్న ముసలామె ఆకలి తీర్చారు. డబ్బున్నదని ఆ జమీందారులు చేసేటువంటి వాటికి లొంగలేదు. వాళ్ళు ఇచ్చే ఆభరణాలకి సంతోషించాల దేవుడు. ఈ చిన్నారులు చేసిన పనికి సంతోషించి గంటలను మోగించాడు. అంటే ఏమర్థమవుతుంది మనకి? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, ఇతరులకు దీనులైనటువంటి వాళ్ళకు సహాయం చేయాలి. అప్పుడు మనకి భగవంతుడు, దైవం, దేవుడు సహకరిస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు అని మనకు ఆ కథ చెబుతుంది. మరి అలాంటి కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. మీరు శ్రద్ధగా, నేను చదువుతాను, మీరు కూడా పుస్తకం దగ్గర పెట్టుకొని చదువుతూ ఉండండి. ఓ రాజుకు 4 కొడుకులుండేవారు. ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకుని వస్తాడో అతడికి రాజ్యాధికారం ఇవ్వబడుతుంది అని రాజు 4 కుమారులతో అన్నాడు. అందుకు సరేనని రాకుమారులు 4 గుర్రాలెక్కి 4 దిశలకు బయలుదేరారు. కొన్నాళ్ళు గడిచాయి. పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఒక వ్యాపారిని నిలబెట్టి, ప్రభు, ఈ వ్యాపారి సర్వదా వేలాది రూపాయలు దానం చేస్తుంటారు. వీరు ఎన్నో ఆలయాలు కట్టించారు, చెరువులు త్రవించారు,
తీర్థక్షేత్రాలలో వీరు ఎన్నో వ్రతాలు చేస్తుంటారు, గోపూజలు చేస్తుంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడు ఎవడో ఉండడు అన్నాడు. ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడి అని రాజు పలికి ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు. తర్వాత రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుణ్ణి తీసుకుని వచ్చి, ప్రభూ, ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని తీర్థయాత్రలు కాలినడకన చేశాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తుంటారు. సత్యవాది, శాంత స్వభావి, నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. త్రికాలాల్లోనూ స్నానం చేసి సంధ్యా వందనం చేస్తారు. ఈ కాలంలో, ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములెవరు మరి లేరు అన్నాడు. రాజు ఆ బ్రాహ్మణోత్తమునికి నమస్కరించి అధిక దక్షిణలిచ్చి, వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. రాజుగారికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 4 కొడుకులు. కొడుకులంటే కుమారుడు, తనూజుడు. సరే, రాజుగారు పెద్దవాడైపోయాడు. రాజు పెద్దవాడైన తర్వాత మళ్ళా వాళ్ళ కొడుకులు అవుతారు కదా. పూర్వం ఆచారం అదే, రాజు ఆ కొడుకు వాళ్ళ కొడుకు, అట్లా వంశపారంపర్యంగా రాజులు పరిపాలిస్తారు. మరి ఆయన వయసు అయిపోవటం వల్ల తన 4 కుమారుల్లో ఎవరు ఈ రాజ పదవికి అర్హుడు అని ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అనుకొని ఒక పరీక్ష పెట్టాడు. 4 కుమారులు పిలిచాడు, కొడుకులు పిలిచారు. అబ్బాయిలు, మీరు మొత్తం రాజ్యం అంతా తిరిగి ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముడు ఉన్నాడో, సర్వాధికుడు, 2 మాటలు ఉన్నాయి చూడండి అందులో, సర్వ అధికుడు అంటే అందరికంటే గొప్పవాడు. అబ్బాయిలు, మీరు రాజ్యం అంతా తిరిగి ఎవరైతే అందరికంటే గొప్పవాడైనటువంటి ధర్మాత్ముడు ఉంటాడో, ధర్మ ఆత్ముడు, 2 మాటలు ఉన్నాయి. ఎవరైతే ధర్మ ఆత్ముడు, ధర్మంగా నడిచేటువంటి వాడు ఉంటాడో, వాడు కూడా ఎట్లా అందరికంటే గొప్పవాడు, సర్వ అధికుడు, అందరికంటే గొప్పవాడు. వాడిని తీసుకోనండి, పట్టుకొని వెతికి తీసుకోనండి. అప్పుడు మీ 4 ఎవరు తెస్తారో వాళ్ళకి నేను రాజ్యాధికారం ఇస్తాను. 2 మాటలు ఉన్నాయి, రాజ్య అధికారం. వారికి నా తదనంతరం నేను రాజ పదవిని వారికి ఇస్తాను. ఎలాంటి వాళ్ళని ఎత్తుకు తీసుకొని రాదా? సర్వాధికుడైన ధర్మ. సరే, నాన్నగారు పరీక్ష పెట్టారు, మరి చూద్దాం, నేను గెలవాలనుకుంటూ రాజకుమారులు అంటే రాజు యొక్క కొడుకులు 4 గుర్రాలు వేసుకొని గుర్రాలెక్కి 4 దిశలకు బయలుదేరి. దిక్కులు, దిశ అంటే ఏమిటి? దిక్కు. దిశ, దిక్కు, 4 దిక్కులు. తూర్పు, సూర్యుడు ఉదయించే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
నలుగురు 4 వైపులకు వెళ్ళారు, గుర్రాలు వేసుకొని వెళ్ళారు. ముందు అందరికంటే కొద్ది రోజులు గడిచిపోయి పెద్ద కొడుకు వచ్చారు. ముందెవరు వచ్చారు? పెద్ద కొడుకు వచ్చారు. ఒక వ్యాపారిని నిలబెట్టారు. వ్యాపారి అంటే వర్తకుడు. ఇంగ్లీష్ లో మర్చెంట్. ఒక వ్యాపారం తీసుకొచ్చాడు. చూడండి నాన్నగారు, ఈ వ్యాపారి సామాన్యుడు కాదు. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఉన్నా సరే ఎప్పుడు ఈ వ్యాపారి సర్వదా అంటే ఎల్లప్పుడు ఎల్లవేళ డబ్బులు ఉన్నాయని దాచుకోడు. ఎల్లప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి వేలాది రూపాయలు దానం చేస్తుంటాడు, ఇచ్చేస్తుంటాడు. ఈయన ఈ వ్యాపారం ఉన్నాడు చూసారా, ఎన్నో ఆలయాలు కట్టించాడు. ఆలయం అంటే గుడి. ఎన్నో గుళ్ళు కట్టించాడు. చెరువులు ద్రవించాడు. మరి తాగటానికి నీళ్లు ఉండాలి కదా, చెరువులు ద్రవించాడు. ఇంకా ఎప్పుడు తీర్థక్షేత్రాలకు వెళ్తుంటాడు. క్షేత్రం అంటే పుణ్యక్షేత్రము, దేవుడు ఉండే చోటు. మరి తీర్థం అంటే గుర్తుపెట్టుకోండి, తీర్థస్థలం అంటే ఆ పుణ్యక్షేత్రం నీటి ఒడ్డున అంటే నది ఒడ్డును లేదా సముద్రం తీరంలోను అంటే నీరు కనుక ఉంటే, లేదా కోనేరు ఒడ్డును చెరువు ఒడ్డును ఉంటే దాన్ని తీర్థస్థలం. అట్లాగా ఆయన ఎన్నో తీర్థస్థలాలకి వెళ్ళాడు. అక్కడ పోయి ఊరుకోడు, ఎన్నో వ్రతాలు చేసేవాడు. రకరకాల వ్రతాలు, దేవుణ్ణి మరి ప్రార్థిస్తూ దేవుడి అనుగ్రహం కోరుతూ ఎన్నో వ్రతాలు చేస్తూ, ఇంకా అంతేకాదు ఈయన గోపూజలు చేస్తుంటాడు. గోవులు అంటే ఏంటి చెప్పండి? ఆవులకు కూడా పూజ చేస్తుంటాడు, గోపూజ కూడా చేస్తాడు. ఎంత మంచివో, ఎంత గొప్పవాడో చూడండి. ఒక పక్కన అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా డబ్బులు, లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుంటాడు. ఇంకోవైపున గుళ్ళు కట్టించాడు, ఇంకోవైపున చెరువులు తవ్వించాడు, ఇంకోవైపున తీర్థయాత్రలు చేస్తుంటాడు, ఇంకో పక్క దేవుడి కోసం ఎన్నో వ్రతాలు చేస్తున్నాడు. ఇంకా చెప్పండి నాన్నగారు, ఓ రాజా, ఇంతకంటే ఎవడు ధర్మాత్ముడు ఉంటాడు ప్రపంచం? ఈయనే అందరికంటే ధర్మాత్ముడు అని మొట్టమొదటి వచ్చిన పెద్ద కొడుకు చెప్పాడు. సరే, రాజు పెద్ద కొడుకు చెప్పిన మాటలన్నీ విని, ఓహో నిజంగానే ఈయన ఈ వ్యాపారి ధర్మాత్ముడే అంటూ ఆ వ్యాపారిని పిలిచి సత్కరించి సత్కారం చేసి, సత్కారం అంటే సన్మానం చేసి, అంటే ఏదో కొన్ని కానుకలు ఆయనకి ఇచ్చి, కొన్ని వస్త్రాలు పెట్టి, మంచి వస్త్రాలు పెట్టి, కొన్ని హారాలు లాంటి బహుమతులు ఇచ్చి ఇంక నువ్వు వెళ్ళిపోయా. అంటే పెద్ద కొడుకు తీసుకొచ్చిన ఆయన ధర్మాత్ముడని రాజు నమ్మాడా, నమ్మలేదా? నమ్మలా. సన్మానం పంపించేశాడు. ఇక కొంచెం సేపు ఉన్న తర్వాత, కొద్ది రోజులైన తర్వాత రెండవ కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు ఫెయిల్ అయిపోయాడు, నాన్న అడిగిన ధర్మాత్మను చూడు. రెండవ కొడుకు ఒక బక్కగా ఉన్న, అంటే సన్నగా ఉన్న బ్రాహ్మణుడిని తీసుకొచ్చాడు. ప్రభు చూడండి, ఈ బ్రాహ్మణోత్తముణ్ణి, రెండు మాటలు, బ్రాహ్మణ ఉత్తముడు. ఈ ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి చూడండి. ఈయన సామాన్యుడు కాదు. ఈయన సదాన సర్వదాన ఎల్లప్పుడు ఎల్లవేళ. ఈయన కూడా ఎప్పుడు చాంద్రాయణ వ్రతం చేస్తుంటాడు. అంటే చంద్రుడు
సంబంధించిన వ్రతం. ఎప్పుడు ఆయన అదే వ్రతం చేస్తుంటాడు. సత్యవాది, అబద్ధం అస్సలు చెప్పడు, నిజాలే చెప్తాడు. శాంత స్వభావి, కొంచెం కూడా కోపం రాదు, శాంతంగా ఉంటాడు. అలానే ప్రతిరోజు నియమంతో మంత్ర జపాదులు చేసుకుంటాడు, మంత్రం చదువుకుంటాడు, మంత్రాన్ని చదువుతుంటాడు. ఓం నమ శివాయ అని, నారాయణాయ అని, ఏదో ఒక మంత్రం, ఇట్లాంటి మంత్రాలు చదువుతాడు, జపం చేసుకుంటాడు. ఈ మంత్రాన్ని జపం చేసుకుంటాడు. చేసిన తర్వాతే జలపానం చేస్తాడు. జలం అంటే ఏమిటి? నీరు. జలపానం అంటే నీరు తాగుతాడు. అప్పటిదాకా నీరు కూడా ముట్టుకోడు. అది మంత్రం జపం పూర్తయిన దాకా కఠినంగా ఉంటాడు, చొక్క నీరు కూడా ముట్టుకోడు. అలాంటి నియమంగా ఉండే మనిషి, శాంత స్వభావం, సత్యం మాట్లాడతాడు, ఎప్పుడు చాంద్రాయణ వ్రతం చేస్తుంటాడు, ఇంకా చదువుతాడు. త్రికాలాల్లోనూ సంధ్యావందనం చేస్తాడు. 3 కాలాలేమిటి? మనకి పగలు రాత్రి తెలుసు, మరి సంధ్య అంటే ఏమిటి? సంధ్య అంటే ఏదో కాదు, సూర్యుడు. సంధ్య అంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఉండే 3 కాలాలంటే పొద్దున్నే వచ్చే సూర్యుడు, ఆయన బాలభాండ్రు అంట, చిన్న పిల్లవాడుగా ఉండే సూర్యుడు. అరుణోదయం, అది ఉదయం పూట సంధ్య. మధ్యాహ్నం నడినెత్తి మీద ఉంటాడు, అది మధ్యాహ్నపు సూర్యుడు. సాయంత్రం పడమటి దిక్కున అస్తమిస్తాడు, అది సాయంత్రం సంధ్య. ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయంత్రం సంధ్య. ఇది 3 సంధ్యల సమయాల్లో ఈయన చక్కగా 3 కాలాల్లో, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూట సంధ్యావందనం అంటే సూర్యునికి నమస్కారాలు, పూజలు చేస్తారు. నాన్నగారు, ఓ రాజా, ఇంతకంటే ధర్మాత్ముడు ఇంకెవరుంటారయ్యా? ఈ బ్రాహ్మణుడు మామూలు బ్రాహ్మణుడు, ఆయన తీర్థయాత్రలు చేస్తాడు, అన్ని తీర్థయాత్రలు కాళ్ళనడకని తిరిగాడు. ఇందా చెప్పిన తీర్థస్థలం అంటే నది కానీ చెరువు ఒడ్డున ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని తీర్థస్థలం అంటారు. తీర్థం అంటే నీరు, నీటి ఒడ్డున్నటువంటి క్షేత్రం. ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరిగాడు కాలినడక. ఎప్పుడు చాంద్రాయణ వ్రతం చేస్తుంటాడు, సత్యం మాట్లాడతాడు, శాంతంగా ఉంటాడు, మంత్ర జపాలను నియమంగా చేసుకుంటాడు. అప్పటిదాకా పూర్తయిన దాకా జలం కూడా తాడు. 3 కాలాల్లో సంధ్యావందనం చేస్తాడు. ఈ విశ్వం, ఈ ప్రపంచం మొత్తం మీద ఇంక ఎవరుంటారు ఇంతకు మించిన ధర్మాత్ముడు అంటే? అప్పుడు ఏం చేశాడంటే రాజుగారు, ఆ బ్రాహ్మణోత్తరుడు నమస్కారం చేశాడు, అధిక దక్షిణలు ఇచ్చాడు. అధిక ఎక్కువ, అల్పం తక్కువ, బాగా దక్షిణలు, కానుకలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, హారాలు అట్లాంటి ఇచ్చి మీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపించేసి. అంటే రాజుగారికి రెండో ఆయన నచ్చాడా నచ్చలేదా? పెద్ద కొడుకు తెచ్చిన ఆయన ధర్మాత్ముడు అనిపించలా, ఈ బ్రాహ్మణుడు కూడా ధర్మాత్ముడు. ఇంకెంతమంది మిగిలారు? 2 కొడుకు. ఇక 3వ వాడు చదువుతాను చూడండి. తరువాత 3వ కొడుకు మరలి వచ్చాడు. అతనితో కూడా ఓ సాధువు ఉన్నాడు. ఆ సాధువు వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకొని ధ్యాన మగ్నులైనారు. జీర్ణమైన బట్టలతో అస్థి పంజరంలా ఉన్న ఆకారంతో
ఆయన కనిపిస్తున్నారు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు, ప్రభు వీరు ఎంతగానో నేను ప్రార్థింపగా ఇక్కడకు విచ్చేశారు. వీరు మహా తపస్సులు, వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. ఘోరమైన తపస్సు చేస్తుంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించడం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రమాణం చేసి వారి ఆశీస్సులు అందుకొని వీడ్కోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు పెద్దవాడి తర్వాత రెండో కొడుకు పెద్ద కొడుకు తెచ్చిన వ్యాపారి రాజుగారికి ధర్మాత్ముడుగా అనిపించాడు. రెండవ కొడుకు తెచ్చిన బ్రాహ్మణుడు ధర్మాత్ముడు అనిపించాడు. ఇక మూడవ కొడుకు వచ్చాడు. ఆయనతో ఎవరున్నాడు? సాధువు ఉన్నాడు. ఒక సాధువు, ఒక సన్యాసి, ఒక ముని లాంటి వాడు. రాట ఆయన ఆసనం వేసుకున్నాడు. ఆసనాలు అంటే కాళ్ళు చేతులతో చేసేటటువంటి ఆసనాలు వేసుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ధ్యానమగ్నులై అంటే కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం ధ్యానం. ధ్యానంలో కూర్చున్నాడు. బట్టలు జీర్ణమైపోయినాయి అంటే పాడిపడి చినిగిపోయాయి, నల్లగా మసిపెట్టు. చూడటానికి ఆయన అస్థి పంజరం లాగున్నాడు. అస్థి అంటే ఎముక, ఎముకల గూడులాగా ఉన్నాడు. అస్థి పంజరం అంటే ఎముకల గూడు అంటే సన్నగా ఉన్నాడు సాధువు. అందరూ ఆశీనులైన తర్వాత అంటే ఆ రాజుగారి సభలో అందరూ ఆశీనులు అంటే కూర్చున్న తర్వాత అప్పుడు మూడవ కొడుకు చెప్పాడు, ప్రభు ఓ రాజా, ఈయన సామాన్యుడు కాదు. నేను ఎంతో ప్రార్థిస్తే గాని, ఎన్నో రోజుల నుంచి ఆయన వేడుకుంటే గాని ఇక్కడకు విచ్చేశారు. విచ్చేయడం అంటే రావటం. విచ్చేశారంటే వచ్చారు. నేను ఎన్నో రోజుల నుంచి రోజు ఆయన్ని బతిలాడితే ఆ సాధువులకు వచ్చారు. ఎందుకంటే ఈయన మహాతపస్సులు, మామూలు తపస్సు చేయడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. నడి ఎండలో చేస్తాడు, వర్షం పడేటప్పుడు చేస్తాడు, చలికి గడ్డగట్టే చలిలో కూడా ఆయన తపస్సు. సామాన్యుడు కాదు ఈయన. అన్నం తిండి ఏంటండి, వారానికి ఒక్క రోజు క్షీరపానం చేస్తాడు. క్షీరం అంటే పాలు. వారానికి ఒక్క రోజు పాలు మాత్రమే తాగుతాడు. ఘోరమైన తపస్సు చేస్తాడు. మరి ఎల్లప్పుడూ ఎల్లవేళల దేవుడి ధ్యానంలో ఉండే ఈ సాధువు కంటే మించిన ధర్మాత్ముడు ఇంకెవరుంటారండి? కాబట్టి ఈయనకు మించిన ధర్మాత్ముడు దొరకటం దుర్లభం. మీరు ఎంత ఎదిగినా అనవసరం, మీకు దొరకడు. ఇట్లాంటి వాడు దుర్లభం, కష్టం. ఎక్కడ ఎదిగినా కనబడ్డు ఇట్లాంటి వాడు. కాబట్టి ఈయనే ధర్మాత్ముడిగా మీరు నిర్ణయించండి. ఇలాంటి వాడు దొరకడం దుర్లభం, కష్టం. దుర్లభం వ్యతిరేకం సులభం. గుర్తుపెట్టుకోండి, మాట ముందు దుర్ అని వచ్చిందంటే ఇది వ్యతిరేక పదం. దుర్మార్గుడు, దుర్నీతి, దురాచారం, దురంతం. ఇట్లాంటి వాడు దొరకడం కష్టం అనగానే రాజుగారు ఏం చేశాడు?
మహాత్ముడికి, అంటే ఆ వచ్చిన సన్యాసి మహా ఆత్ముడు, 2 మాటలు, సాష్టాంగ ప్రణామం చేశాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. అది సాష్టాంగ ప్రణామం, గుర్తుపెట్టుకోండి. సాష్టాంగ ప్రణామం అంటే స అష్ట అంగా, అష్ట అంటే 8, నేల మీద బోర్లా పడి ఇట్లా చేతులు జోడించి నమస్కారం చేస్తే దాన్ని సాష్టాంగ ప్రణామం అంటే 8 అవయవాలతో నమస్కారం చేయటం. ఒకవైపు కళ్ళు, ముక్కు, అట్లానే నోరు, ఈ గుండె, చేతులు, కాళ్ళు, 8 అవయవాలతో బోర్లా పడి చేసే నమస్కారం. ఇది పెద్దల దగ్గర దేవుడికి ఇట్లా చేస్తుంటారు. గురువులకి చేసే నమస్కారం సాష్టాంగ ప్రణామం చేసి ఆయనకి నమస్కారం, మీరు ధర్మాత్ములే అని చెప్పి ఆయన అక్కడి నుంచి వీడుకోలు పలికాడు, పంపించేసి. అంటే రాజుగారికి వీళ్ళ ముగ్గురు ఎవరు నచ్చరు. పెద్ద కొడుకు తెచ్చిన వ్యాపారి నచ్చరు, రెండవ కొడుకు తెచ్చినటువంటి బ్రాహ్మణుడు ధర్మాత్ముడు కనిపించలే, మూడో కొడుకు తెచ్చిన మహా తపస్వి, వారానికి 1 రోజే పాలు మాత్రం తాగేవాడు, అయినా ఆయన ధర్మాత్ముడు. ఇంకా మిగిలింది ఎవరు? చిట్ట చిన్న కొడుకు, అందరిలో చిన్న కొడుకు. మరి ఆయన వచ్చాడు, అప్పుడు ఏమైందో చూద్దాం. అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెలో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురు తమ్ముడి మూర్ఖత్వానికి పకపకా నవ్వారు. అప్పుడు ఆ చిన్నవాడు అందుకొని, ప్రభు, ఓ కుక్కకు గాయం అయినది, ఇతడు అది చూసి దాని గాయం కడిగి మందు వేశాడు, అంతా నేను ఇతన్ని తీసుకొని వచ్చాను. ఇతడు ధర్మాత్ముడు అవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. రాజు అడిగాడు, ఏమయ్యా, నువ్వు ఏ ధర్మం చేస్తుంటావు? భయపడుతూనే రైతు పలికాడు, ప్రభు, నేను చదువుకున్నవాడిని కాదు, నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తా, ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతా. అంత రాజు, ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అనగా విని కొడుకులందరూ అటు ఇటు చూడసాగారు. రాజు ఇలా అన్నాడు, దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యం ఆడకపోవడం, క్రోధంగా ఉండకపోవడం, తీర్థయాత్రలు, త్రికాల పూజలు చేయడం, తపస్సు చేయడం కూడా ధర్మమే. కానీ అన్నిటికంటే గొప్పదైన ధర్మం ఏమిటంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో చేయూతనివ్వడం మొదలగునవి. పరులకు సహకరించే వానికి తనంత తానుగా సహాయం అందుతుంది. త్రిలోకనాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణుని పట్ల ప్రసన్నుడై ఉంటాడు. కనుక ఈ రైతే గొప్ప ధర్మాత్ముడని నిశ్చయంగా తేల్చి చెప్పి ఆయన్ను తెచ్చిన చిన్న కుమారునికి రాజ్యాధికారము ఇచ్చాడు. కథ నీతి, పరోపకారమునకు మించిన గొప్ప ధర్మము లేదు. ముగ్గురు కొడుకులు తెచ్చిన వాళ్ళు రాజుగారికి నచ్చల. వాళ్ళలో ఎవరిని, వ్యాపారిని, బ్రాహ్మణుణ్ణి, సాధువుని
ముగ్గురిని సన్మానం చేసి పంపించాడే కానీ వాళ్ళను ధర్మాత్ముడని లేదా వాళ్ళని తెచ్చిన కొడుకులకి రాజ్యం కానీ ఇవ్వాల. ఇక అందరికంటే చిన్నవాడు వచ్చాడు. చిన్నవాడు చిన్నవాడు వెంట ఒక రైతు వచ్చాడు. ఆ రైతు ఎలా ఉన్నాడు? మాసిన బట్టలు కట్టుకున్న, అంటే మురికి బట్టలు వేసుకున్నటువంటి వాడు పల్లెలో ఉండే ఓ రైతుని తీసుకొచ్చాడు. మురికి బట్టలు వేసుకుని ఉన్నాడు ఓ రైతు. ఆ రైతు రావడంతో రాజుగారికి దండాలు పెడుతూ వచ్చాడు. భయపడుతూ ఉన్నాడు. ఆ రైతును చూడగానే చిన్నవాడైనటువంటి తమ్ముడి ఆ అమాయకత్వానికి వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఇదేమిటి, ఒక గొప్ప ధర్మాత్ముని, ఈ రాజ్యములో ఉన్న గొప్ప ధర్మాత్ముని తీసుకుని రమ్మంటే ఈ మాసిపోయిన గుడ్డలు మురికి గుడ్డలు వేసుకున్న ఒక పల్లెటూరు వాడిని రైతుని తీసుకొచ్చాడేంది, వీడికి అసలు బుద్ధి ఉందా అన్నట్టుగా నవ్వుకుంటూ ఉన్నాడు. అప్పుడు చిన్నవాడు ఈ రకంగా చెప్పాడు రాజుగారు, ప్రభు, ఓ కుక్కకు గాయం అయింది. కుక్కకి గాయం అయితే ఈ రైతు ఉన్నాడు చూశారు, దాని గాయం కడిగి మందు వేసి దాని గాయం తగ్గిపోయేట్టు చేశాడు. అందుకని నేను ఇతన్ని తీసుకొచ్చాను. ఇతడు ధర్మాత్ముడు అవునో కాదో మీరే చెప్పండి. అప్పుడు రాజుగారు రైతును పిలిచాడు. ఏమయ్యా, నువ్వు ఏం చేస్తుంటావు? నువ్వు ఏ ధర్మం చేస్తుంటావయ్యా? ఇప్పుడు రాజు అంటేనే రైతు వణుకుతున్నాడు, గసగస వణుకుతున్నాడు. అయ్యా రాజుగారు, ఏ ధర్మం నాకు తెలియదండి, నేనేం చదువుకున్నవాడిని కాదండి, నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుందండి? నేను ఎవరైనా జబ్బు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తా, ఎవరైనా నన్ను యాచిస్తే, యాచన అంటే అడుక్కుంటే, ఎవరిని అడిగితే వాళ్ళకు కొన్ని మెతుకులు పెడతా, ఒక గుప్పెడు మెతుకులు పెడతా, అంటే బియ్యం కానీ అన్నం కానీ పెడతా. నేను చేసే పని ఇదేనండి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, ఎవరికైనా అన్నం పెట్టడం. అప్పుడు వెంటనే రాజు అన్నాడు, మీరు తెచ్చిన ముగ్గురు కంటే ఈ రైతే నిజమైన ధర్మాత్ముడు అన్నాడు. మిగతా ముగ్గురు కొడుకున్నట్లు చూశాడు. ఇదేమిటి, మనం తెచ్చిన వాళ్ళు కాకుండా ఈ రైతుని ధర్మాత్ముడు అన్నారు రాజుగారు. అప్పుడు చెప్పాడు రాజు, ఎందుకు రైతుని ధర్మాత్ముడు అన్నాడు చూడండి. దాన ధర్మాలు చేయటం ధర్మమే, పూజ చేయాల్సిందే, ఆవులకు పూజ చేయాల్సిందే. అసత్యం ఆడకపోవటం కూడా మంచి గుణమే, అది కూడా గొప్ప ధర్మమే. కోపం లేకపోవటం, శాంతంగా ఉండటం కూడా గొప్ప ధర్మమే. తీర్థయాత్రలు చేయాల్సింది, 3 కాలాల్లో పూజలు చేయాల్సింది, తపస్సు చేయాల్సింది. ఇవన్నీ ధర్మమే కాదంటలా. కానీ అన్నిటికంటే మించిన ధర్మం ఆపదలో ఉన్న వాడికి సహాయం చేయటం. ఎవరు అడక్కపోయినా, మరి అడగలేని స్థితిలో ఉన్న దీనులకు, నిరుపేదలకు, జబ్బుతో బాధపడే వాళ్ళకి, అనాథలకు, ముసలి వాళ్ళకి సేవ చేయటం అన్నిటికంటే మించి గొప్ప ధర్మం. ఆ ధర్మానికి మించిన ధర్మం లేదు. అలా చేస్తే, ఇతరులకు సహాయం చేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది, సమకూరుతుంది. ఒకరికి సహాయం చేస్తుంటే డబ్బు దానంతట అదే సమకూరుతుంది. త్రిలోకనాథుడైన, త్రిలోకము, త్రి అంటే సంస్కృతంలో 3 లోకాలకి ప్రభు అయిన, 3 లోకాలు అంటే స్వర్గం, భూమి, నరకం. పైన స్వర్గం, భూమి, మనం భూమి మీద మనం, నరకం అంటే అట్టడు. ఈ 3 లోకాలకు ప్రభు అయిన పరమాత్మ అంటే దేవుడు, భగవంతుడు, ఎవరు నమ్మిన దేవుడు, ఆయన పరోపకారం చేసినటువంటి వాళ్ళంటే వాళ్ళకు వెంటనే వాళ్ళకి అనుగ్రహం కలిగిస్తాడు, వారి కోరికలు నెరవేరుస్తాడు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తాడు, వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళకి కావాల్సింది ఇస్తాడు, వాళ్ళని సుఖంగా ఉంచుతాడు. దేవుడికి ఇష్టం ఎవరయ్యా అంటే
పరోపకారం చేసేవాళ్ళు, ఇతరులకు సహాయం చేసేవాళ్ళు, ఇతరులు ఆపదలో ఉంటే కాపాడేవాళ్ళు. వీళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఈ రైతు చేసే పని ఎప్పుడు చేసే పని అది. కాబట్టి ఈ రైతే గొప్ప ధర్మాత్ముడని నిర్ణయం తీసుకున్నాడు. మరి మొదట్లో చెప్పినట్లుగానే నిజమైన ధర్మాత్ముడు తెచ్చిన వాడికి రాజ్యాధికారం ఇస్తాడు కదా. అందుకని చిన్న కుమారుడికి రాజ్యాధికారం ఇచ్చాడు, రాజ పదవిని ఇచ్చాడు. పరోపకారానికి మించిన గొప్ప ధర్మం లేదు. అన్ని ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మం పరోపకారం. పరోపకారానికి మించిన గొప్ప ధర్మం లేదు. మనం మొదట్లో చెప్పినటువంటి కథలో కూడా గంటలు ఈ జమీందారులు లేదా లక్షాధికారులు కోటీసులు చేసిన పూజలకి గంటలు మోగలా. ఇద్దరు పిల్లలు చిన్నారులు ఆ ముసలమ్మకు ఆకలితో ఉంటే అన్నం పెట్టి అరటికాయలు దగ్గరుండి తినిపిస్తే సంతోషించాడు. అంటే పేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వారిని కోరికలు నెరవేరుతాడు. కాబట్టి పరోపకారానికి మించిన గొప్ప ధర్మం లేదు అనే నీతిని మనకి ధర్మాత్ముడు కథ తెలియచేస్తుంది. ధర్మాత్ముడు, నిజమైన ధర్మాత్ముడు ఎవరు? మన పాఠములో పెద్ద కొడుకు తెచ్చినటువంటి వ్యాపారియా, రెండో కొడుకు తెచ్చిన బ్రాహ్మణుడా, మూడో కొడుకు తెచ్చిన సాధువా, నాలుగో కొడుకు తెచ్చినటువంటి రైత? ఎవరు నిజమైన ధర్మాత్ముడు? రైతు. రైతు ఏం చేశాడు? ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నాడు. ఆయన ధర్మం రోజు చేసే పని అది. కుక్క దెబ్బతిల్లి గాయమైతే ఆ గాయాన్ని మాన్పించాడు. మరి చక్కగా కథ విన్నారు. ఈ కథని మీ సొంత మాటలతో రేపు రాసుకొని వస్తారా? మరి చక్కగా సొంత మాటలతో ఉన్నదన్నట్టు కాకుండా మీ సొంత మాటలతో రాసుకొని రండి.